ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. 10వ తరగతికి పదిలంగా ప్రత్యేక ప్రసంగ మాలికలో 10వ తరగతి సాంఘిక శాస్త్రం ప్రశ్నపత్రం గురించి యాపల్గూడలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ రాములు అందించే విశ్లేషణ. విద్యార్థులు మస్తు భయంతోని ఎన్నో సందేహాలతో పరీక్షా కేంద్రానికి వెళ్తుంటారు. అలా కాకుండా ప్రతి అంశంపైన సరైన అవగాహన కలిగి ఉంటే ఎలాంటి భయాలు మనసులో లేకుండా మంచిగా పరీక్షలు రాయొచ్చు. మరి ఏ సబ్జెక్టుల నుండి ఎసుంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, ప్రశ్నపత్ర విధానం, ఇలా ఎన్నో తీర్ల విషయాలను ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం విద్యార్థుల కోసం ప్రసారం చేస్తుంది. అందులో భాగంగా ఇయ్యాల సాంఘిక శాస్త్ర ప్రశ్నపత్రం గురించి వినండి. 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులందరికీ మన సాంఘిక శాస్త్రంలో బైకి 80కి 80 మార్కులు సాధించడానికి, అలాగే సగటు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి మనం కొన్ని మెలకువలు నేర్చుకోవాలి. అవి ఏమిటంటే, అవి నేర్చుకునే ముందు మనం సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం ఎలా ఉంది, దాని స్వరూపం ఎలా ఉందో చూద్దాం. సాంఘిక శాస్త్ర పుస్తకంలో భాగం 1, భాగం 2 రెండు ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా దాదాపు 21 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ 21 పాఠ్యాంశాల నుండి మనకు 18 ప్రశ్నలు రావచ్చు. కాబట్టి పిల్లలు పుస్తకాన్ని క్షుణ్ణంగా చదవాలి. పుస్తకంతో పాటు మీకు ఇచ్చినటువంటి అభ్యాస దీపికలు ఉన్నాయి. ఆ అభ్యాస దీపికలను కూడా కొంచెం చదివితే మనం అనుకున్న విషయాలన్నీ, అనుకున్న మార్కులన్నీ కూడా మనం సాధించవచ్చు. అలాగే పుస్తకం చదవడం వల్ల మనకు ఇంకొక లాభం కూడా ఉంది. పార్ట్ బిలో ఇచ్చిన 20 ప్రశ్నలకు ఖచ్చితమైనటువంటి జవాబులు రాసే అవకాశం పుస్తకం చదవడం వల్లనే ఉంటుంది. కాబట్టి విద్యార్థులారా, మీరు పుస్తకాన్ని జాగ్రత్తగా 1కి 2 సార్లు క్షుణ్ణంగా చదివి విషయాన్ని అర్థం చేసుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించవచ్చు. అయితే ప్రశ్నాపత్రం యొక్క విశ్లేషణ చూస్తే, ప్రశ్నాపత్రంలో మనకు 3 భాగాలు ఉంటాయి. అందులో మొదటి భాగం 2 మార్కులకు సంబంధించిన 6 ప్రశ్నలు ఉంటాయి. అలాగే రెండవ భాగంలో మళ్ళీ 6 ప్రశ్నలు ఉంటాయి. దానికి ఒక్కొక్క దానికి 4 మార్కుల చొప్పున ఉంటాయి. అంటే మొదటి భాగంలో 12 మార్కులు, అలాగే రెండవ భాగంలో 24 మార్కులు. ఇక మూడవ భాగంలో 6 ప్రశ్నలు ఉంటాయి. అందులోంచి 4 ప్రశ్నలు మాత్రమే మనం సాధించాల్సి ఉంటుంది. అయితే వాటికి కూడా 24 మార్కులు ఉంటాయి. మొత్తం 60 మార్కులు మనం ఈ పుస్తకం ద్వారా, అంటే పార్ట్ ఏ ద్వారా సాధించవచ్చు. ఇక సెక్షన్ 1లో 6 ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఈ 6 ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలి అంటే, ఒక్కొక్క దానికి, ఒక్కొక్క ప్రశ్నకు జవాబు 2 లేదా 3 వాక్యాలలో మనం రాయాలి. దీంట్లో ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, 1 కారణాలు చెప్పడం, 2వది వర్గీకరణలకు సంబంధించింది, 3వది కొన్ని ఉదాహరణలు రాయడం, ఇంకా తేడాలు, తర్వాత పోలికలు, ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి ఏవైనా 2 కారణాలను రాయండి అని అడగవచ్చు. లేదా హిమాలయ నదులకు 2 ఉదాహరణలు ఇవ్వు అని కూడా రాయొచ్చు. కాబట్టి ఇలా మనం కారణాలు, ఉదాహరణలు, భేదాలు, పోలికలు మొదలైన వాటికి జవాబులు మంచి దస్తూరితోటి పాయింటుల రూపంలో రాస్తే మనం అనుకున్న 12 మార్కులు మనం సాధించే అవకాశం ఉంది. తర్వాత ఇదే దాంట్లో ఒక పట్టిక ఇవ్వడం జరుగుతుంది. ఆ పట్టిక ఇచ్చి 2 ప్రశ్నలు ఇవ్వడం. ఆ 2 ప్రశ్నల్లో ఒకటి ఈ పట్టిక దేని గురించి చెబుతుంది అనేదే అడుగుతాడు. అలాగే ఇంకొకటి ఆ పట్టికలో ఉన్నటువంటి దత్తాంశానికి కారణాలు ఏంటివి అని అడగవచ్చు. తర్వాత ఒక పటం ఇచ్చి అందులో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక రెండవ భాగం మనం వెళ్ళినట్లయితే, ఆ రెండవ భాగంలో ఒక కరపత్రం అడుగుతాడు. లేదా నీకు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి నచ్చిన గుణం, లేదా నినాదాలు రాయడం. దాంట్లో రెండవ దాంట్లో కరపత్రము, నినాదాలు, నచ్చిన గుణం, ఇవి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఈ కరపత్రం రాసేటప్పుడు కూడా మంచి దస్తూరితోటి ఒక ఫ్రెష్ పేజీలో, ఒక ఫుల్ పేజీలో, ఆ పేజీకి జస్ట్ బార్డర్స్ వేసి మధ్యలో
ఆ కరపత్రము దేనికి సంబంధించింది ఇచ్చిండో రాయాలి. రాసేటప్పుడు కొన్ని విషయాలు మరవద్దు. కింద ఆ కరపత్రంని ముద్రించిన వారి పేరు ఉండాలి, అలాగే ప్రతుల సంఖ్య ఉండాలి. అది ఏ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించబడిందో కూడా ఆ కింద రాయబడి ఉంటే అది కరపత్రం పూర్తి రూపంలో ఉందనడానికి చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ జాగ్రత్త తీసుకోండి. అలాగే నినాదాలు రాస్తున్నప్పుడు కూడా నినాదాలు ప్రాస పద్ధతిలో ఉండాలి, 2 వరుసల్లో ఉండాలి, సమానమైనటువంటి నిడివితోటి ఉండేటట్టు మీరు జాగ్రత్త తీసుకుంటే మనం అనుకున్నటువంటి మార్కులు మనకు సాధించవచ్చు. ఇక దీంట్లోనే పట్టిక ఇచ్చి దాని మీద విశ్లేషించడం అనేది ఒకటి జరుగుతుంది. పట్టిక ఇవ్వడం, ఆ పట్టికను చదివి విశ్లేషించండి అని ఒక ప్రశ్న మనకు వస్తుంటుంది. ఆ ప్రశ్న రాసేటప్పుడు ఆ పట్టికను మనం పరిశీలించి అందులో ఎక్కువ దత్తాంశము తక్కువ దత్తాంశాన్ని మనం ఐడెంటిఫై చేసి తక్కువ దత్తాంశము ఏ అంశంపై ఉందో రాసి అది ఎందుకు అలా తక్కువగా ఉందో రాయాలి. అలాగే ఎక్కువగా ఉంటే ఆ ఎక్కువ ఎందుకు ఉందో కారణాలను రాస్తూ మనం విశ్లేషిస్తే మనకు అనుకున్నటువంటి మార్కులు మనకు సాధించవచ్చు. ఇక ఇదే దాంట్లో ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. రెండవ భాగంలో ఈ 4 మార్కుల ప్రశ్నల్లో కూడా ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారా మీద మన అభిప్రాయం రాయమని చెప్తారు. ఈ అభిప్రాయం లేదా వ్యాఖ్యానించడం ఈ 2 కూడా ఒకటే. ఇది రాసేటప్పుడు కూడా ఆ సమస్యాత్మకమైన పేరాను 1కి 2 సార్లు చదివి దాంట్లో ఉన్నటువంటి సమస్యను ఐడెంటిఫై చేసి అక్కడ శీర్షికను పెట్టి తర్వాత సూచనలు సలహాలు రాస్తూ ముగింపు ఇస్తూ దాన్ని మనం ముగించేస్తే అది చక్కటి పారాగ్ మీద అభిప్రాయం అనేది వస్తుంది. తర్వాత లేఖలు ఉంటాయి. లేఖలు తెలుగులో ఉంటాయి, మన సోషల్లో ఉంటుంది, తర్వాత ఆంగ్లంలో కూడా ఉంటుంది. కానీ మన సాంఘిక శాస్త్రంలో లేఖ రాయమన్నప్పుడు ఒక చిన్న ట్రిక్ ఉంది. సంబంధిత అధికారికి లేఖ రాయండి అన్నప్పుడు అది ఏ అధికారి ఏ డిపార్ట్మెంటో తెలుసుకొని ఆ డిపార్ట్మెంట్ యొక్క హెడ్కు మనం సంబోధిస్తూ మన లేఖలు రాయాల్సి ఉంటుంది. దీని మీద కొంచెం జాగ్రత్త వహించండి. ఇక తెలంగాణ మ్యాప్ గీయడం కానీ లేకుంటే భారతదేశం యొక్క అవుట్లైన్ పటం గీయడం కానీ ఇవి 2 మీరు ఇంటి దగ్గర నేర్చుకుంటే ఈ రెండింటిలో కూడా ఏదో ఒకటి మనకు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు మీరు దీని మీద కొంచెం దృష్టి పెట్టి దాని మీద ప్రాక్టీస్ చేయండి. అయితే మనం మంచి మార్కులు సాధించుకోవచ్చు. ఇక పటంలో గుర్తించడం అనేది 3వ భాగంలో ఇస్తాడు. ఆ 3వ భాగంలో ఇచ్చినప్పుడు అందులో కొన్ని నదులు కానీ పీఠభూములు కానీ సరస్సులు కానీ రాజధానులు కానీ రాష్ట్రాలు కానీ పర్వతాలు కానీ ఇలా ఏ అంశాలైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ పటాల మీద ప్రాక్టీస్ చేయండి. అట్లాసులను ఉపయోగించి పటాలలో ఏ ఏ అంశాలైతే అడగడం జరుగుతుందో వాటి పట్ల కొంచెం ప్రాక్టీసు చేస్తే మనకు దాంట్లో కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత దీంట్లో 6 మార్కుల ప్రశ్నలు మనం చూసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్లను మనం బాగా అర్థం చేసుకొని నీకు ఏదైతే బాగా రాయగలుగుతావో దాని గురించి చాలా చక్కగా వివరించండి. కారణాలు చెప్పండి, భేదాలు అడిగితే భేదాలు రాయండి, విశదీకరించుడైతే విశదీకరించి రాయండి, వివరించడం ఇవన్నీ కూడా పుస్తకం చదివితేనే మనకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయవచ్చు. ఇక పట్టికలను ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే పాఠ్యపుస్తకంలోని పేజీ నెంబర్ 22, 23, 31, 35, 36, 41, 46, 58, 76, 97, 110, 138, 139, 165, 226 పేజీల్లో మంచి గ్రాఫులు ఉన్నాయి. ఆ గ్రాఫుల పట్ల కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇక 50, 51, 53, 61లో పటాలు ఉన్నాయి. ఈ పటాలను కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీరు సాంఘిక శాస్త్రంలో మంచి మార్కులను సాధించవచ్చు. పారాగ్రాఫ్లు పుస్తకం నుంచి ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు, కానీ దాంట్లో సమస్యాత్మకమైనటువంటి పారాగ్రాఫ్లను మాత్రమే మనకు ఇస్తూ ఉంటారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక పార్ట్ బి 20 మార్కులకు సంబంధించింది. ఇది చాలా కీలకమైనది. ఇందులో మనకు మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ పాఠ్యపుస్తకాన్ని క్షుణ్ణంగా చదివితే తప్ప పార్ట్ బిని మనం కరెక్ట్గా చేయలేము. కావున పుస్తకాన్ని బాగా చదవండి, మంచి ప్రిపేర్ కాండి. ఇక ప్రశ్నలు 1కి 2 చాలా చదివి కరెక్ట్ జవాబులను
ఫస్ట్ పెన్సిల్తో గుర్తించుకొని మీరు కన్ఫర్మ్ అయిన వెంటనే దాన్ని పెన్నుతో రాయండి. పార్ట్ బిలో ఎట్టి పరిస్థితుల్లో దిద్దడం కానీ, కొట్టివేయడం కానీ, మళ్ళీ రాయడం కానీ చేయకండి. ఇలా పార్ట్ బిలో ఒక్కొక్కసారి చాలా చక్కగా చదవండి. అది కానిది అనిస్తాడు. అలా కానిది అన్నప్పుడు ఆ 4 ఆన్సర్లలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకొని మీరు రాస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత ఇంకా ఈ 3 భాగాల్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏ ప్రశ్నను కూడా వదలకుండా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాస్తూ మీరు మంచి మార్కులు సాధించాలని చెప్పి కోరుతా ఉన్నాను. పిల్లలు ఈ నినాదాలు లేఖలు నచ్చిన గుణం అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అందులోనే నచ్చిన గుణం అన్నప్పుడు ఉదాహరణకి గాంధీజీలో నీకు నచ్చిన గుణమేది అని అడగవచ్చు. నచ్చిన గుణమేది ఎందుకు అని అడుగుతాడు. అలాంటప్పుడు గాంధీజీకి సంబంధించినటువంటి పూర్తి చరిత్ర మనకు తెలియవలసిన అవసరం ఉంది. మరి అలాంటప్పుడు గాంధీజీలో నచ్చింది అంశం ఏది? ఒక్కొక్కరికి నచ్చవచ్చు. ఆయన సత్యం, అహింస, ధర్మం, సత్యాగ్రహం, ఆయన నుంచి ఏదైనా కూడా మనకు నచ్చితే ఆ నచ్చిన దాని గురించి రాసి ఎందుకు నచ్చిందో కూడా రాయాలి. ఇలా రాసినప్పుడు మాత్రమే ప్రశ్నకు జవాబు పూర్తి అవుతుంది. కాబట్టి దీంట్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వహించాలి. ఇంకోటి, సమకాలీన అంశానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఈ సమకాలీన అంశంకి సంబంధించిన అంశాలను రాసేటప్పుడు జీకే అంటే జనరల్ నాలెడ్జ్, ఈ పుస్తకము వెలుపల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి భూగోళం వేడెక్కడానికి కారణాలేంటివి, పర్యావరణం కలుషితం కావడానికి కారణాలేంటివి, వాటిని సరిచేయడానికి సూచనలు సలహాలు ఇవ్వండి అని, లేదా యుద్ధం జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగడం వల్ల కలగబోయే పరిణామాలను ఊహించి రాయండి అన్న క్వశ్చన్స్ ఈ సమకాలీన అంశాలలో మనకు రావచ్చు. కాబట్టి వీటి పట్ల కూడా తగు జాగ్రత్త తీసుకొని మీరు ఈ పరీక్షల్లో మంచి జవాబులను రాసినట్లయితే మనం అనుకున్నటువంటి మార్కులు సాధించవచ్చు. తద్వారా మన భవిష్యత్తును చక్కటి రూపం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. 10వ తరగతికి పదిలంగా ప్రత్యేక ప్రసంగ మాలికలో 10వ తరగతి సాంఘిక శాస్త్ర ప్రశ్నపత్రం గురించి యాపల్గూడలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ రాములు అందించే విశ్లేషణ విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.